చంద్రబాబు నాయుడు గారి నైజం ఏంటంటే ఏ పనికైనా కూడా కేవలం శిలాఫలకాలు వేసే కార్యక్రమం మాత్రమే చేస్తాడు చంద్రబాబు నాయుడు. ఇప్పటి వరకు అనేక ప్రాజెక్టులు కూడా చూడండి, ఈ రాష్ట్రంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న 3 దఫాల్లో కూడా ప్రతి ప్రాజెక్టుకి కూడా 2-3 సార్లు శిలాఫలకాలు వేసింటాడు. కానీ పనులు మాత్రం ముందుకు సాగనివ్వడు. ఇది ఆయన నైజం. కేవలం ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని ఓట్ల కోసం ఎప్పుడైతే ఎన్నికలు వస్తాయో అప్పుడు ఆయనకు శిలాఫలకాలు వేసే కార్యక్రమం గుర్తుకొస్తుంది, భూమి పూజ చేసే కార్యక్రమం గుర్తుకొస్తుంది. మరి ఈ జిల్లా మరి రాయలసీమ వాసుల చిరకాల వాంఛ ఏంటంటే ఉక్కు పరిశ్రమ. మరి ఆనాడు ఆ మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి ఈ ప్రాంతాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలి అనే ఒక దృఢ సంకల్పంతో మరి ఆ రోజు బ్రహ్మణి స్టీల్స్ని తీసుకురావడం జరిగింది. మరి ఇప్పుడే చెప్పినట్టుగా 10,000 ఎకరాలు బ్రహ్మణి స్టీల్స్కు మరి ల్యాండ్ కూడా ఇవ్వడం జరిగింది. మరి ఆనాడు కూడా ఇదే ప్రతిపక్షం, ఇదే చంద్రబాబు నాయుడు గారు మరి ఏ రకంగా అడ్డుకున్నారు మనందరికీ కూడా తెలుసు. ప్రతిరోజు ఏ పత్రిక, పచ్చపత్రికలన్నీ కూడా ఇదే 10,000 ఎకరాలు ఇచ్చేశారు, దారదత్తం చేసేశారు. మరి ఎంతో విలువైన భూములు, ఏంటి సారవంతమైన భూములు, అక్కడ నెమలు నాట్యం ఆడుతున్నాయి, సరయేర్లు పాడుతున్నాయి. ఇవన్నీ కథనాలు రాయించి మరి నిజంగా ఆ ప్రాంతం ఎవరన్నా ఒక్కసారి చూస్తే తొండలు కూడా గుడ్లు పెట్టవు ఆ ప్రాంతంలో. మరి అలాంటి భూముల్ని మరి పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తారని చెప్పి ముందుకు వస్తే మరి ఒక పరిశ్రమ కోసం, అది కూడా ఈ రాయలసీమ వాసులందరికీ కూడా సుమారుగా 20 నుంచి 30 వేల మందికి మరి ఉద్యోగ మరి ఉపాధి అవకాశాలు వచ్చే మరి ఉక్కు పరిశ్రమకు ఇస్తే కూడా దాన్ని ఏదో ఒక రకంగా అడ్డుకోవాలి. కోర్టులకు వెళ్ళి అడ్డుకున్నారు, ఈ రకంగా పేపర్లలో కథనాలు రాయించి అడ్డుకోవడం జరిగింది. మరి ఎన్ని చేసినా కూడా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు మరి మొక్కుబోని ధైర్యంతో మరి ముందుకు వెళ్ళడం జరిగింది. తర్వాత మనం చూసాం ఏ రకంగా మరి ఆ పరిశ్రమలు ఆగిపోయాయో మనం అందరం కూడా తెలిసిన విషయమే. మరి తర్వాత వచ్చిన మరి రాజశేఖర రెడ్డి గారి తర్వాత వచ్చిన మరి పరిపాలకులు కానీ ముఖ్యమంత్రులు ఎవరు కూడా మరి ఆ పరిశ్రమ గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. తర్వాత 2014లో మరి మరొకసారి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం జరిగింది. మరి ఆయన కన్నా చిత్తశుద్ధి ఉందంటే మరి ఇప్పుడే చెప్పినట్టుగా రాయలసీమ అంటేనే నిజంగా ఆయన రాయలసీమ వాసే, రాయలసీమలోనే పుట్టాడు. కానీ రాయలసీమ అంటే ఆయన గిట్టదు. మరి ఆయన ఈ 3 పర్యాయాలు ముఖ్యమంత్రికి ఇప్పుడు 4వ పర్యాయం. ఎప్పుడు కూడా రాయలసీమకు అభివృద్ధి చేసిన దాఖలాలు లేవు. ఎందుకంటే ఎంతసేపు ఉన్నా కూడా ఆయన ఆలోచన చేసేది ఏంటంటే ఓట్లు, సీట్లు. ఆయన ఆలోచన అంతా కూడా ఏముంటుందంటే ఓట్ల కోసం, సీట్ల కోసమే. రాయలసీమలో ఎప్పటికీ ఆయనకు ఎక్కువ ఓట్లు రావు, సీట్లు రావు. కాబట్టి మరి రాయలసీమ ప్రాంతానికి పూర్తిగా నిర్లక్ష్యం చేసిన వ్యక్తి ఎవరన్నా ఉండాలంటే మరి అది చంద్రబాబు నాయుడు మాత్రమే. మరి ఆయన ముఖ్యమంత్రి అయ్యి 5 ఏళ్ళు 2014 నుంచి 19 వరకు ఉన్నాడు. మరి ఏదైనా చేశాడా? ఆ స్టీల్ ప్లాంట్ నిర్మాణం కోసం ఏమైనా అడుగులు ముందుకు వేశాడంటే చేయలేదు. అది చేయకపోగా అధికారంలో ఉండి ప్రభుత్వ డబ్బులతో మరి ఇక్కడ ఒక రాజ్యసభ సభ్యుడు ఉన్నాడు సీఎం రమేష్, అతని చేత మరి ధర్నా నిరాహార దీక్ష, ఆమరణ నిరాహార దీక్ష అంటారు. ఆమరణ నిరాహార దీక్ష సుమారుగా 11 రోజులు 12 రోజులు కూర్చున్నాడు ఆమరణ నిరాహార దీక్ష. అంత ప్రభుత్వ సొమ్ము ఖర్చుతో ప్రతిరోజు బస్సులు వేసుకొని మరి జనాల్ని తోలి మరి ఇదే ముఖ్యమంత్రి గారు వచ్చి మరి ఆ రోజు కూడా అక్కడ ఆయనకు దీక్ష విరమింపజేసేటప్పుడు ప్రజలకు మాట ఇవ్వడం జరిగింది. నేను ఖచ్చితంగా ఈ పరిశ్రమ కంప్లీట్ చేస్తానని చెప్పి మళ్ళా ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో 2019 ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇంకొక కొన్ని రోజుల్లో నోటిఫికేషన్ వస్తుందంటే మరి
ఆగ మేఘాల మీద ఇప్పుడే చెప్పిన కంబాల దిన వద్ద మరొక్కసారి భూమి పూజ చేసే కార్యక్రమం శిలాఫలకం వేసి, మరి ఇప్పటికి కూడా ఆ శిలాఫలకం అలాగే ఉంది. కేవలం శిలాఫలకాలు వేయడము, వదిలేయడము. ఎన్నిసార్లు శిలాఫలకాలు వేస్తారు? మరి అదే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఖచ్చితంగా ఈ ప్రాంత వాసుల యొక్క చిరకాల వాంఛను పూర్తి చేయాలని చెప్పి ఎవరు కూడా ఏ పారిశ్రామికవేత్త కూడా ముందుకు రాని పక్షంలో కూడా ఒక గొప్ప నిర్ణయం తీసుకొని ఖచ్చితంగా ఈ పరిశ్రమను స్థాపించాలి. ఏ పారిశ్రామికవేత్త ముందుకు రాకపోయినా కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోనే మరి ఆ స్టీల్ ప్లాంట్ని నిర్మాణం చేయాలని చెప్పి ఒక దృఢ సంకల్పంతో మరి ఆ రోజు ఆయన 2019లో ఏపీ హైగ్రేడ్ స్టీల్స్ అని చెప్పి మరి దాన్ని రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచే మరి ఆ స్టీల్ ప్లాంట్ని నిర్మాణం చేయాలని చెప్పి కూడా శంకుస్థాపన చేయడం జరిగింది. మరి అదే కాకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా కొన్ని వందల కోట్ల రూపాయలు వెచ్చించి మరి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. మనం మాత్రం పనులు వేగవంతం చేస్తూ ఉంటాము. ఎవరన్నా ఒక పెద్ద పారిశ్రామిక వస్తే మరి అలాగే ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సహా వాళ్ళకి ఇచ్చేస్తామని చెప్పి ఎక్కడ వెనకడుగు వేయలేదు. పూర్తిగా కాంపౌండ్ వాల్ కట్టారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంటర్నల్ రోడ్స్ వేశారు, అన్ని రకాల సదుపాయాలు కల్పించి మరి ముందుకు వెళ్ళడం జరిగింది. మరి అంతలోకే మరి జిందాల్ స్టీల్స్ వాళ్ళను, జేఎస్డబ్ల్యూ స్టీల్స్ వాళ్ళను మరి ఒప్పించి మరి ఆ పరిశ్రమ ముందుకు తీసుకొచ్చి దానికోసం వాళ్ళని కూడా పిలుచుకొచ్చి మరి 2023లో మరి జిందాల్ వాళ్ళ చేత మరి భూమి పూజ కార్యక్రమం చేయడం జరిగింది. తర్వాత ఏం జరిగాయో మరి అందరూ కూడా తెలుసు. మరి ఎన్నికలు వచ్చాయి, తర్వాత అధికారంలోకి తెలుగుదేశం పార్టీ వచ్చింది. ఏ రకంగా ఆ జిందాల్ వాళ్ళ మీద ఏ రకంగా కేసులు పెట్టాలని కూడా మనందరూ చూశాం. ఎవరైతే పారిశ్రామికవేత్తలను కూడా చూడకోకుండా వాళ్ళ మీద కూడా కేసులు పెట్టడం జరిగింది. ఎవరైతే పెట్టుబడులు పెట్టి వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేదానికోసం మన రాష్ట్రానికి వస్తే వాళ్ళ మీద కూడా కేసులు పెట్టి మరి ఏ రకంగా ఇబ్బందులు పెట్టారో మరి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మనందరికీ కూడా తెలుసు. మరి అదే రకంగా మళ్ళా ఈరోజు మరొక్కసారి మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేపు నెల 3వ తేదీ మరొక్కసారి మరి శంకుస్థాపన భూమి పూజ చేసే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరుగుతుంది. మరి ఇవాళ నేను ఒక్కటే మేము చంద్రబాబు నాయుడు గారికి అడిగేది అంటే ఇప్పటికైనా మీ మనసులో ఏముందో అది ఊరికే చెప్పేయండి అంతే తప్ప ఊరికే కాలయాపన చేస్తూ మరి భూమి పూజలు చేసుకుంటూ మరి శిలాఫలకాలు వేసుకుంటూ మరి ఆ ప్లాంట్ని పూర్తి చేసే బాధ్యత తీసుకుంటారా లేదా? మరి అలా కాకుండా ఊరికే తూతూ మంత్రంగా ఏదో శిలాఫలకం వేసేసి మళ్ళా వాళ్ళని పిలుచుకొచ్చి ఆ పనులన్నీ కూడా ముందుకు తీసుకెళ్ళకోకుండా ఇక్కడ ప్రజలందరూ కూడా రాయలసీమ వాసులందరూ కూడా అనేక సంవత్సరాలుగా దశాబ్దాలుగా ఎదురు చూస్తున్నారు ఆ ఉక్కు పరిశ్రమ కోసము. ఖచ్చితంగా ఇప్పుడైనా మరి ఆ పనులు వేగవంతం చేసి మరి ఆ పరిశ్రమ పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలి. మరి ఈ ప్రాంతంలో ఉండే నిరుద్యోగ యువకులకు అందరికీ ఉద్యోగ మరి ఉపాధి అవకాశాలు కల్పించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము. మరి ఈ సందర్భంగానే మరి ఆయన ముఖ్యమంత్రిగా రేపు 3వ తేదీ మరి మరొకసారి మరి శిలాఫలకం వేయబోతున్నారు, భూమి పూజ చేయబోతున్నారు. అంతకుముందు ఏం పనులు జరిగాయి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో మరి ఆ స్టీల్ ప్లాంట్కు సంబంధించి ఏ పనులు ముందుకు సాగాయని చెప్పి మరి అవన్నీ కూడా మరి పరిశీలించాలి అని చెప్పి ప్రజలకందరికీ కూడా తెలియజేయాలని చెప్పి ఒక ఆలోచనతోనే మరి మన జిల్లా అధ్యక్షులు శ్రీ పి రవీంద్రనాథ్ రెడ్డి గారి అధ్యక్షతన మరి మన వైఎస్ఆర్ జిల్లాకు సంబంధించిన శాసనసభ్యులైతేమి, మాజీ శాసనసభ్యులైతేమి, మరి శాసనమండలి సభ్యులైతేమి, మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులందరూ కూడా రేపు 1వ తేదీ అక్కడికి వెళ్ళి మరి అన్ని పరిశీలించి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎంతవరకు ఏ మేరకు మరి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడం జరిగింది అవన్నీ కూడా ప్రజలకు మీ ద్వారా మీడియా ద్వారా ప్రజలకు అందరికీ కూడా తెలియపరచాలి అనే ఒక మంచి ఉద్దేశంతో రేపు ఈ కార్యక్రమాన్ని మరి నిర్వహించబోతున్నాము. ఖచ్చితంగా మీడియా సోదరులందరూ కూడా మీరందరూ కూడా వచ్చి
మరి ఆ ప్రోగ్రామ్ని కవరేజ్ చేయాలని చెప్పి మరి ప్రజలకందరికీ కూడా గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మరి ఏ మేరకు పనులు జరిగాయి ఆ స్టీల్ ప్లాంట్కు సంబంధించి అని చెప్పి ప్రజలకందరికీ కూడా చూపించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా పాల్పంచుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా వాళ్ళకందరికీ కూడా విజ్ఞప్తి చేసుకుంటూ తెలియజేసుకుంటున్నాం.